ఈరోజు కథ పేరు ఉమాబాల చుండూరు గారు రచించిన సహజ సమీరం. ఇక కథలోకి వెళ్దాం ఫ్రెండ్స్. అనంతరామ్కి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. కొడుకు సమీర్ నందాని చూస్తుంటే కొడుకు 9వ తరగతి చదువుతున్నాడు. మిగిలిన అందరి పిల్లల్లా ఉండడం లేదు. ఒక ఆట లేదు, స్నేహితులు లేరు, మొబైల్ ఫోన్ చూడడు, టీవీ చూడడు. మొత్తానికి ఈ కాలపు పిల్లల్లా లేడు. అందుకనే అనంతరామ్కి వ్యధగా ఉంది. కొద్దిగా వివరంగా తెలుసుకోవాలంటే గతంలోకి వెళ్ళాలి. అనంతరామ్ తండ్రి విశ్వనాథ్ గారికి అనంతరామ్ కాకుండా ఒక కూతురు. ఆయన అమలాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరులో టీచర్. అనంతరామ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అనంతరామ్ తండ్రి శిక్షణలోనే ఇంటర్ తర్వాత ఎంసెట్లో కోచింగ్ తీసుకున్నాడు. తండ్రి ఒకటే చెప్పాడు అనంత్కి, నువ్వు ఇంటర్లో నీ సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా ఉంటే చాలు. ఏ పేజీలో ఏముందో తెలిసేటంతగా చదవాలి. ఎక్కడి నుండి ప్రశ్న ఇచ్చినా జవాబు ఇచ్చేట్టు. ఇక ఎంసెట్ పద్ధతి తెలుసుకుంటే చాలు. నీకు నా మీద నమ్మకం లేకపోతే నిన్ను తప్పక కాకినాడలోని కానీ విజయవాడలో కానీ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తాను. నేను డబ్బు ఆదా గురించి ఆలోచించి కాదు చెప్తుంది. నా మీద నమ్మకము, నీ మీద నమ్మకము, అంతే, ఆలోచించు అని చిన్నప్పటి నుంచి తండ్రి గురించి తెలిసిన అనంత్ మీరు చెప్పండి నాన్న అని తండ్రికి వదిలేశాడు. తండ్రి అప్పుడప్పుడు టెస్టులు పెట్టేవాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్లో తన శక్తినంతా ధారపోసి కొడుకు పరిణితి సాధించేలా తర్ఫీదు ఇచ్చాడు. కొడుక్కి రిలాక్స్ అయ్యే టైం కూడా ఇచ్చేవాడు. ఆటలకి పంపించేవాడు. కొడుకుని ధీటుగా తయారు చేసేవాడు. కాకినాడ సెంటర్ కాబట్టి అక్కడే హోటల్లో ఒక రూమ్ తీసుకొని ముందు రోజే వెళ్ళి అక్కడుండి మరునాడు కొడుకు చేత పరీక్ష రాయించారు. అద్భుతం ఏమిటంటే కొడుక్కి ఎంసెట్లో 248వ ర్యాంక్ వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. కోచింగ్ సెంటర్స్ వాళ్ళందరూ వెనుకబడ్డారు. వాళ్ళ దగ్గర చదివినట్లు చెప్తే లక్షల్లో డబ్బిస్తామని కూడా ఆశ పెట్టారు. విశ్వనాథం గారు ససేమిరా ఒప్పుకోలేదు. కొడుక్కి హైదరాబాదు ఉస్మానియాలో ఫ్రీ సీటు వచ్చింది. అనంత్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక గేట్ ఎంట్రన్స్ పరీక్ష రాసి సీట్ తెచ్చుకొని చెన్నైలో ఎంటెక్ చదివాడు. అనంత్కి మొదటి నుంచి విదేశాల్లో చదవాలని లేదు. విశ్వనాథం గారు కొడుకు పై చదువు విషయము కొడుకు ఇష్టానికే వదిలేశారు. క్యాంపస్ ఇంటర్వ్యూలో అనంత్కి ముంబైలో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. తర్వాత 1-2 కంపెనీలు మారిన అనంతరం హైదరాబాదులో ఉద్యోగం వచ్చింది. అనంత్ తన క్లాస్మేట్ పంజాబీ అమ్మాయిని వివాహం చేసుకుంటానంటే కూడా అభ్యంతరం లేకపోయింది విశ్వనాథం గారికి. కోడలు పంజాబీ అయినా వెజిటేరియన్ అవ్వడంతో అస్సలు సమస్య లేకపోయింది. లేకపోతే ఆయన భార్యకి కొంచెం నచ్చచెప్పి ఒప్పించాల్సి వచ్చేది, అంతే. అనంత్కి ఒక కొడుకు, పేరు సమీర్ నంద. ఆ అబ్బాయి 2వ తరగతి చదువుతూ ఉంటే అనంత్ డైరెక్టర్ అవడం వలన ఒక ప్రాజెక్టు మీద యుఎస్ పంపించారు. ఒక 2 ఏళ్ళు ఉండాల్సి రావచ్చు అక్కడ సుమారుగా అని చెప్పాడు. అనంత్ అప్పటికి తన భార్య ఉన్ముక్త 5వ నెల గర్భవతిగా ఉంది. 2 ఏళ్ల కోసం ఇక్కడ చదువు మాన్పించి కొత్త వాతావరణంలో పిల్లాడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని తన కొడుకుని తండ్రి దగ్గర ఉంచి వెళ్దామని అనంత్ అనుకున్నాడు. ఉన్ముక్త కూడా అతని ఆలోచనని సమర్థించింది. తన పేరెంట్స్ చండీగఢ్లో ఉంటారు. కొడుక్కి అది ఇంకా కొత్త వాతావరణం అవుతుందనుకుంది. తాతగారి ఇంటికి తరచూ వెళ్ళొస్తూ ఉంటాడు కాబట్టి తాతాబామ్మలతో సమీర్కి కూడా బాగానే సాన్నిహిత్యం ఉంది. దాంతో వాళ్ళ దగ్గర ఉండేందుకు సమీర్కేమీ అభ్యంతరం లేకపోయింది. అనంత్ వాళ్ళు తండ్రి దగ్గర కొడుకుని నిశ్చింతగా వదిలి అమెరికాకు వెళ్ళిపోయారు. సమీర్ తాతగారి ఊళ్ళో స్కూల్లో చేరాడు. అప్పటికి ఆయనకి ఇంకో 2 ఏళ్ల సర్వీస్ ఉంది. మనవడితో వాళ్ళకి కాలక్షేపం బాగా ఉండేది. సమీర్కి కూడా ఊరు పరిసరాలు, పచ్చదనము, చెరువులు, కాలువలు బాగా నచ్చేశాయి. ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకొని బాగా ఆడేవాడు పిల్లలతో. ఈలోపు అమెరికాలో అనంత్కి ఆడపిల్ల పుట్టింది. విశ్వంభర అని తండ్రి పేరు కలిసి వచ్చేట్టు పెట్టాడు. విశ్వనాథం గారు ఒక 4 పిల్లలకి ట్యూషన్ చెప్పేవారు. తాతగారే మనవడి చదువు పరీక్షించేవారు.
ప్రత్యేకంగా ట్యూషన్స్కి వెళ్లకుండా స్కూల్కి మాత్రమే వెళ్ళొచ్చి రాత్రి 1 గంట చదువు హోంవర్క్ చేస్తే సరిపోయేది సమీర్కి. స్వతహాగా చురుకైన వాడడంతో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేకపోయేది. కాన్సెప్ట్ని ముందు బాగా అర్థం చేసుకొని నీకు అర్థమైంది నువ్వు స్వంతగా రాయు, టీచర్ చెప్పినట్టే మక్కి బట్టి పట్టి రాయనవసరం లేదు అని చెప్పేవారు ఆయన. చిన్న చిన్న కథల పుస్తకాలు ఇంగ్లీష్ తెలుగులో ఉన్నవి తెచ్చి ఇచ్చేవారు చదవమని. నెమ్మదిగా కథల పుస్తకాల నుండి మంచి మంచి పుస్తకాలు చదివే స్థాయికి వచ్చాడు. తర్వాత లైబ్రరీకి వెళ్ళి గంటలు ఉండేవాడు సెలవు రోజుల్లో. అది అలవాటుగా మారిపోయింది సమీర్కి. అనంత్కి ఆఫీస్ పని పొడిగించారు. ఇంకో 3 ఏళ్ళు ఎక్కువ ఉండాల్సి వచ్చింది. ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాడు కొడుకుతో, తండ్రితో. విశ్వనాథం గారు రిటైర్ అయిపోయారు. ఆయన దగ్గర చాలా పాత మోడల్ ఫోన్ ఉండేది. ఫోన్ మాట్లాడడానికి మాత్రమే పనికొచ్చేది. కొత్త మోడల్ ఫోను కొనమన్నా ఆయన కొట్టిపడేసేవారు ఆ మాటని. ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉంది, బయటకు వెళ్తే ఈ ఫోన్ చాలే అనేవారు. సమీర్కి కూడా ఈ ఫోన్స్ మీద వ్యామోహం ఉండేది కాదు. సమీర్ 8వ క్లాస్కి వచ్చాక అనంత్ వాళ్ళు తిరిగి వచ్చేశారు హైదరాబాద్కి. ఆ ఏడాది ఎగ్జామ్స్ పూర్తి కాగానే సమీర్ని హైదరాబాద్ తీసుకొచ్చి మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో 9వ క్లాస్లో చేర్చారు. స్కూల్ వాళ్ళు పెట్టిన ఎంట్రన్స్లో టాపర్గా రావడం, అనంత్ ఉన్న పొజిషన్ని బట్టి సమీర్కి ఈజీగానే సీటు వచ్చేసింది. తండ్రిని తన దగ్గరికి వచ్చేయమంటే ఆయన ఇంకొంతకాలం పోయాక వస్తాంలే అని చెప్పారు. ఆయనకి ట్యూషన్స్, స్నేహితులతో కాలక్షేపం బాగానే అవుతుంది. ఒక పల్లెటూరులో దగ్గరగా ఒక 6 ఏళ్ళు ఉండి రావడం వలన సమీరే ఇంకా ఇక్కడి స్కూల్ వాతావరణానికి పిల్లలకి అలవాటు పడలేదు. స్నేహితులు ఎవరూ ఏర్పడలేదు. ఎలా తెలిసిందో, ఒక ఆదివారం తండ్రి బయటికి వెళ్ళినప్పుడు అబిడ్స్ వెళ్ళి అక్కడ రోడ్డు పక్కన అమ్మే సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అన్నీ చూసి కొని తెచ్చుకున్నాడు. తండ్రి, అలా ఎందుకురా, మామూలు షాప్కి వెళ్ళి కొనుక్కోవచ్చుగా అంటే, లేదు నాన్న, నాకు పలానా పుస్తకం కొనాలనే ఐడియా లేదు. అక్కడికి వెళ్ళి అన్నీ చూస్తూ పాత పుస్తకాలు కొనుక్కోవడం నాకు చాలా బాగుంది అన్నాడు. ఎలా వెళ్ళావు అంత దూరం? కారులో వెళ్ళలేదట కదా అంటే, సిటీని చూసి చాలా ఏళ్ళైంది కదా, ఒకసారి అంతా చూడాలనిపించింది. మెట్రోలో కొంత దూరం, ఆర్టీసీ బస్సులో కొంత దూరం, నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాను. అలా జనాల్ని చూసుకుంటూ వెళ్తే బాగుంది. వచ్చేటప్పుడు క్యాబ్లోనే వచ్చేశాలే అన్నాడు. అనంత్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఏ రచయిత పుస్తకాలు బాగుంటాయో తండ్రికి చెప్పేవాడు సమీర్. తెలుగులో శ్రీశ్రీ, తిలక్ ఇష్టమనేవాడు. శ్రీశ్రీ కవితలు కొన్ని నోటికి వచ్చని కూడా చెప్పాడు. హ్యారీ పాటర్ బుక్స్ చదివావా అని అడిగాడు అనంత్. సాధారణంగా ఆ వయసు పిల్లలు ఆ పుస్తకాలు చదివారని విని ఉన్నాడు అనంత్. అందుకే అడిగాడు. నాకు తెలియదు నాన్న, బాగుంటాయా అవి? ఈసారి కొనుక్కుంటా అన్నాడు. ఏ హీరో ఇష్టం రా అంటే, ఏ సినిమా బాగుంటే ఆ సినిమాలో హీరో ఇష్టమనే పిస్తాడు అని చెప్పేవాడు. అమీర్ ఖాన్ సినిమాలు బాగుంటాయంటాడు. రణధీర్ కపూర్ అందంగా ఉంటాడు, మంచి ఫిజిక్ అని చెప్పేవాడు. తన సహోద్యోగులు అందరూ తమ పిల్లల ఫోన్కి, ఐప్యాడ్కి, టీవీలకి బానిసైలైపోయారని, వీడియో గేమ్స్, ఇంటర్నెట్లో మునిగి తేలుతున్నారని బాధపడేవారు. మరి సమీర్ ఏజ్ పిల్లలు అలా ఉంటే వీడెందుకు ఇలా ఉన్నాడని అనుకునేవాడు. వీడు సరైన దారిలోనే వెళ్తున్నాడా? నేను నాన్నగారి దగ్గర ఉంచి తప్పు చేశానా? ఈ పోటీ ప్రపంచంలో వీడు నెగ్గుకు రాగలడా అనిపించేది అనంతరామ్కి. నా గురించి నాన్న కూడా ఇలా అనుకొని ఉంటారా? ఈసారి కలిసినప్పుడు ఈ విషయం నాన్నగారితో స్వయంగా మాట్లాడాలి అనుకున్నాడు అనంత్. అలా అని చదువు విషయంలో సమీర్ వెనుకబడి ఉండేవాడు కాదు. మంచి మార్కులే వచ్చేవి. ఆటల్లో ఫుట్బాల్ ఇష్టపడేవాడు. కోచింగ్కి వెళ్ళరా అంటే, కోచింగ్ ఎందుకు నాన్న, కొద్ది రోజులు ఆగండి, నేను ఒక టీంని తయారు చేసి ఆడతాను కదా అనేవాడు. టీవీ పెడితే చూడకుండా ఏదో పుస్తకం చదువుతూ ఉండేవాడు. ముఖ్యంగా ఆగస్టు 15కి, రిపబ్లిక్ డేలకు స్కూల్లో జరిగే ఏ సెలబ్రేషన్కి వెళ్ళేవాడు కాదు. ఎందుకురా అంటే, అబ్బా ఎండలో చాలాసేపు నిలబడాలి నాన్న, హాయిగా ఇంట్లో కూర్చొని ఒక బుక్ చదువుకుంటే హాయిగా ఉంటుంది నాకు అంటాడు. స్కూల్లో ఏ ప్రోగ్రామ్స్లో పాల్గొనకపోవడం వల్లనేమో ఆ రోజుల్లో స్కూల్కి వెళ్ళకపోయినా టీచర్లు గమనించడం లేదేమో అనుకునేవాడు అనంత్. స్విమ్మింగ్ నేర్చుకోరా అంటే, నేర్చుకోవడం ఏంటి నాన్న, నేను తాతగారి ఊర్లో కాలువల్లో ఈత కొట్టాను, నేను 4వ క్లాస్లో ఉండగానే నేర్చుకున్నాను అన్నాడు.
ఒకరోజు తోటమాలతో మాట్లాడుతుంటే చూశాడు సమీర్ని. తర్వాత ఎప్పుడో మాలిని అడిగాడు అనంత్, ఏమంటున్నాడు మా అబ్బాయి అని. అనంత్కి అందరి దగ్గర నుండి కొడుకు మీద అభిప్రాయం తెలుసుకోవాలని ఉంటుంది. మా పిల్లలు ఏం చదువుతున్నారని అడిగారండి బాబుగారు. నేను చెప్పాను, గవర్నమెంట్ స్కూల్లో బాబు, అక్కడే వీళ్ళే శ్రద్ధగా చదువుకోవాలి, టీచర్లు అంత పట్టించుకోరు, మాకేమో వాళ్ళేం చదువుతున్నారో తెలియదు అని బాబుగారు అన్నారు. ఏ స్కూల్ అయినా మంచిదే, మా స్కూలుని బట్టి చదువు ఉండదు, ఎక్కడైనా ఎవరికి వాళ్ళు చదువుకోవాలి అన్నారండి. వాళ్ళకి ఏమైనా తెలియకపోతే నా దగ్గరికి తీసుకురా, నేను చెప్తా అని అన్నారండి అన్నాడు. అయ్య బాబో, చిన్న అయినా పెద్ద ఆలోచనలండి అబ్బాయి గారివి అన్నాడు. అనంతకైతే సమీర్ తెలుగు సినిమాల్లో ముది మాటల్లా మాట్లాడే బాలనటుడిలా అనిపించాడు. నాన్న నాకు ఇది కావాలి కొనవా అని అడుగుతాడేమో అని చూసేవాడు అనంత్. ఏమీ అడిగేవాడు కాదు. అదేంటో ఇవన్నీ చూసి అనంత్కి దిగులు పట్టుకుంది. సైకలాజిస్ట్ని కలుద్దామా అన్న ఆలోచన కూడా వచ్చింది. కానీ తమాయించుకున్నాడు. భార్యతో చెప్తే ఆమె అతని మాటలు కొట్టిపడేసింది. నాతో బాగానే మాట్లాడతాడు, స్కూల్లో విషయాలన్నీ చెప్తాడు, విశ్వతో ఆడతాడు, నందు విషయంలో నాకేమీ భయం లేదు, వాడికి హిందీ వచ్చు, పంజాబీ అర్థం చేసుకుంటాడు, మా అమ్మ నాన్నలతో కూడా కొంచెం కొంచెం మాట్లాడతాడు, తెలుగు ఇంగ్లీషు ఎలాగూ వచ్చు, వాడు బాగానే ఉన్నాడు, చిన్నవాడు, వేరే వాతావరణంలో అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుందిలే, నువ్వు ఎక్కువగా ఊహించుకోకు అనేసింది. ముక్త అంతే, అన్నీ తేలికగా తీసుకుంటుంది అనుకున్నాడు అనంత్. ఇలా ఉండగా ఒకరోజు అనంత్కి స్కూల్ ప్రిన్సిపాల్ ఫోన్ చేసింది, ఒకసారి వచ్చి కలవమని. అప్పటికప్పుడు ఆఫీస్లో చెప్పేసి భార్యని తీసుకొని మరీ వెళ్ళాడు అనంత్. కొడుకు గురించి ఏం చెప్తారో అని ఆందోళనగా ఉంది అనంత్కి. తను అనుకున్నట్టే వీళ్ళు చెప్తే ఏం చెయ్యాలో అని కంగారు కూడా ఉంది. ప్రిన్సిపాల్ వాళ్ళిద్దరినీ కూర్చోమంది. వాటర్ కావాలా అని అడిగి స్టార్ట్ చేసింది చెప్పడం. చూడండి అనంత్, మీరిద్దరూ రావడం మంచిదైంది. మీ అబ్బాయి సమీర్ నందా గురించి మాట్లాడాలి. మీ వాడు చురుకైన వాడే, బాగా చదువుతాడు, బుద్ధిమంతుడు, అయితే అన్నింటికీ లాజికల్గా ప్రశ్నిస్తాడు. టీచర్ డిక్టేట్ చేసింది రాయడు. ఎగ్జామ్లో తను ఓన్గా రాస్తాడు. ఏ ప్రశ్నకైనా ఆన్సర్ అడిగితే తప్పు రాశానా టీచర్ అని అడుగుతాడట. తప్పు కాకపోయినా అందరూ ఒక పద్ధతిలో ఉంటే ఇతడొక్కడు వేరేలా ఉండడం ఏంటి? అసలు ఈ ఎగ్జామ్స్ ఎందుకు టీచర్ అంటాడట. ఒక్క రోజులో చదివి పాస్ అవ్వచ్చు, ఒక వారం చదివితే ఫస్ట్ క్లాస్లో కూడా పాస్ అవ్వచ్చు, వీటి ద్వారా ఎలా డిసైడ్ చేస్తారు స్టూడెంట్ ఎబిలిటీని అంటాడంట. మీరు ఇయర్ అంతా అన్ని టెస్టుల్లో పర్ఫార్మెన్స్ని బట్టి నెక్స్ట్ క్లాస్కి పంపించండి, ఈ పరీక్షలో ఇదంతా ట్రాష్, శుద్ధ వేస్ట్ అన్నట్లు వాదిస్తాడంట. వచ్చే సంవత్సరం 10th వస్తాడు, అదొక బెంచ్ మార్క్ లైఫ్లో. మేము చెప్పినట్లు విని ఎగ్జామ్స్లో రాస్తే బాగుంటుంది అన్నట్లు మీ వాడికి బయట ట్యూషన్ ఉందా అని అడిగింది ఆవిడ. లేదు అన్నారు ఇద్దరు. అవునా అని ఆశ్చర్యపోయింది ఆవిడ. నేను మీ అబ్బాయి గురించి తెలుసుకున్నాను ప్రత్యేకంగా. ఇండిపెండెన్స్ డేకి రాడు, రిపబ్లిక్ డేకి రాడు, ఏ స్కూల్ ఫంక్షన్కి రాడు, వేరే యాక్టివిటీస్లోనూ పార్టిసిపేట్ చేయడు అంటూ ఫిర్యాదు. క్లాస్ టీచర్ వచ్చింది ఈలోపు. ఆమెని అడిగారు క్లాస్లో ఎలా ఉంటాడు అని. ఆమె ఏమీ కంప్లైంట్గా చెప్పలేదు. పాఠాలు శ్రద్ధగా వింటాడట, సందేహాలు అడుగుతాడట, 2-3 బాగానే ఉంటాడట, అమ్మాయిలతో కూడా మాట్లాడతాడట. సహ విద్యార్థుల నుండి కూడా సమీర్ మీద ఏమీ కంప్లైంట్స్ లేవని చెప్పింది టీచర్. కాకపోతే తక్కువ మాట్లాడతాడని, అందరిలా అల్లరి చేయడని కూడా చెప్పింది. అయితే మ్యాథ్స్ చెప్పే టీచర్ని స్కూల్ వాళ్ళు తీసేశారట. అది తెలిసి సమీర్ 2-3 అబ్బాయిలతో వచ్చి ప్రిన్సిపాల్ని అడిగాడట ఎందుకు ఆమెను తీసేశారు అని. ఆమెని లీవ్ వేకెన్సీలో తీసుకున్నారట, క్వాలిఫైడ్ కాదట. క్వాలిఫైడ్ కాకపోతే ఏమైంది, బాగా చెప్తున్నారు కదా, మాకు బాగా అర్థమవుతున్నాయి, ఆమెను ఉంచండి అని అడిగాడట. మాకు కొన్ని రూల్స్ ఉంటాయి, పిల్లలకి చెప్పాల్సిన అవసరం లేదు, ఇలా అడగడం సరికాదు అంది ఆవిడ. అనంతరాంతో పాటు ఉన్ముక్త కూడా చెప్పింది, లేదు మేడం, మేము మా అబ్బాయికి నచ్చ చెప్తాము అని. ప్రిన్సిపాల్ క్లాస్ టీచర్ని వెళ్ళిపోమ్మని, మీతో అసలు ఇంకో ముఖ్య విషయం మాట్లాడాలి, అందుకే పిలిచాను. ఈ మధ్య మా స్కూల్లో ఒక సంఘటన జరిగింది, జరగకూడదే. మా స్కూల్లో
మేల్ పీటీ టీచర్ ఒక 10th క్లాస్ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడట. ఆ టైంలో మీ సమీర్ ఆ రూమ్లోకి వెళ్ళాడట బాల్ తీసుకోవడానికి. ఆ టీచర్ ఇద్దరిని బెదిరించారట ఈ విషయం ఎవరికి చెప్పొద్దని. ఆ అమ్మాయి ఏడుస్తుంటే ప్రిన్సిపాల్కి చెప్దాము ఏం భయం లేదని ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి సమీర్ ఆ అమ్మాయిని తీసుకొని నా దగ్గరికి వచ్చాడు. ఆ అమ్మాయి జరిగిన విషయం చెప్పింది. మేము వెంటనే ఆ టీచర్కి వార్నింగ్ ఇచ్చి టర్మినేట్ చేసేసాం. నెక్స్ట్ డే ఆ అమ్మాయి పేరెంట్స్ని పిలిచి జరిగింది చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దని, మా స్కూల్ పరువు పోతుందని ప్రాధేయపడ్డాం. ఇక ముందు ఇలా జరగకుండా చూసుకుంటామని చాలా చెప్పాం. వాళ్ళు వినకుండా వాళ్ళ అమ్మాయికి మా స్కూల్ నుండి టీసీ తీసుకొని వెళ్ళిపోయారు. మేమెంత చెప్పినా వాళ్ళు ఈ స్కూల్లో ఉంచడానికి ఇష్టపడలేదు. ఇది దురదృష్టకర సంఘటన. అయితే మీ అబ్బాయికి ఈ విషయం తెలుసు, స్టూడెంట్స్లో ఇంకెవ్వరికీ తెలీదు. మీ సమీర్ నంద ఎవరికీ చెప్పకుండా మీరు చూడాలి, అది మీ బాధ్యత. ప్లీజ్ మాకు హెల్ప్ చేయండి. వేరే పిల్లాడు ఎవరైనా అయితే నేనే పిలిచి భయపెట్టేదాన్ని, కానీ ఈ విషయం తెలిసిన వాడు మీ అబ్బాయి. తన మనసుకి నచ్చిందే చేస్తాడు తప్ప మేం చెప్పింది వినడు. అందుకే మిమ్మల్ని పిలిచాను అందావిడ. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని తెరిచి చెప్పాడు అనంత్ స్పష్టంగా. మీరు ఈరోజు మమ్మల్ని పిలిచి మావాడి గురించి చెప్పడం చాలా మంచిదయింది. ఈరోజు నాకు అద్భుతమైన రోజు. ఇంతకాలం నన్ను ఒక సందేహం పీడిస్తూ ఉండేది. మా సమీర్ అందరి పిల్లల్లా ఉన్నాడా, తేడాగా ఉన్నాడా అని. మా నాన్నగారి దగ్గర ఉంచి తప్పు చేశానే అని కూడా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కొడుకు అందరి పిల్లల్లాగే ఉన్నాడు, ఒక అడుగు ముందుకే ఉన్నాడు. వాడు ప్రశ్నిస్తున్నాడు, అది చాలు నాకు. తెలివిగా ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నించడానికి భయపడటం లేదు. అన్యాయాన్ని కూడా ఎదిరించగలడు. ఇంకొంచెం పెద్ద అయితే ఎంతో కొంత సమాజానికి మంచి చేస్తాడు, సమాజానికి ఉపయోగపడతాడు వాడు. ఈ పోటీ ప్రపంచంలో బతకగలడా అనుకున్నాను. హాయిగా బతుకుతాడు. ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో తోటి పిల్లలతో సమానంగా పోటీ పడలేకపోవచ్చు, పర్వాలేదు. వాడే అనేక మంచి మార్గాలు వెతుక్కోగలడు, గౌరవంగా బతకగలడు. ఆగస్టు 15కి, జనవరి 26కి జెండాలు పట్టుకొని స్కూలుకు వస్తేనే దేశభక్తి ఉందని, దేశానికి ఏదో చేస్తారని అనుకోవడం తప్పు. ప్రశ్నించే ఆలోచన, ధైర్యం ఉన్నవాడు చాలు సమాజానికి. నాకు ఎంతో భరోసా వచ్చింది. నేను వాడిని మా నాన్నగారి దగ్గర సరైన వయసులో ఉంచి మంచి పని చేశాను. నా కొడుకుని సానపెట్టి వజ్రంలా చేసి నా చేతిలో పెట్టారు నాన్న. దాని విలువ నాకు ఇప్పుడే తెలుస్తుంది. పోతే మీరు మా అబ్బాయితో ఏదో చెప్పొద్దని మమ్మల్ని చెంపమంటున్నారు. సారీ, తప్పని చెప్పకు అని నేను చెప్పను. వాడంతట వాడు మర్చిపోయి ఊరుకుంటే సరే. కావాలంటే మీ స్కూల్ నుండి తీసుకుపోమ్మంటే తీసుకొని వెళ్ళిపోతా. వాడిని ఏ స్కూల్లో వేసినా చదువుతాడు అనే నమ్మకం కలిగింది నాకు. ఫైనల్గా ఒక విషయం చెప్పి ముగిస్తా. ఇక్కడ చెప్పడం అవసరం. అమితాబ్ బచ్చన్కి 16 ఏళ్ళు ఉన్నప్పుడు బయట ఒక అమ్మాయితో మాట్లాడుతుంటే అమితాబ్ బచ్చన్ తల్లి స్నేహితురాలు చూసి అమితాబ్ తల్లికి చెప్పిందట, మీ అబ్బాయి ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త అని. అది విని అమితాబ్ తల్లి తేజీ బచ్చన్ గారు అన్నారట, థ్యాంక్ గాడ్ నా కొడుకు 16 ఏళ్ళ అబ్బాయి ఎలా ఉండాలో అలానే ఉన్నాడు అని. ఈ మధ్య ఆయన ఒక ఇంటర్వ్యూలో తన తల్లి గురించి చెప్తే విన్నాను. ఇప్పుడు నాకు కూడా తెలిసింది, మా అబ్బాయి అందరు అబ్బాయిలాగే ఉన్నాడు, మరింత పరిణితితో. వాడిని నేను అర్థం చేసుకోలేకపోయాను. కిటికీలో నుంచి వస్తున్న చల్లని సహజమైన సమీరాన్ని గుర్తించి ఆస్వాదించకుండా గది తలుపులు మూసేసి కూర్చొని ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను అనవసరంగా. మీరు మా అబ్బాయి గురించి చెప్పి నాకు చాలా సహాయం చేశారు, నమస్తే అని ప్రిన్సిపాల్ ఆశ్చర్యంగా చూస్తుండడంగా భార్యతో బయటికి అడుగు వేశాడు. అతని నడకలో కొడుకు భవిష్యత్తు పైన ఎంతో నిశ్చింతత కనిపిస్తోంది. కథ విన్నారు కదా. ఈ కథ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంతవరకు నాకు సహకరిస్తున్న శ్రోతలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరొక మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.